హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. జీవితంలో ఈ విషయాలను బాగా గుర్తుపెట్టుకోండి. ఏంటి అంటే, ఎమోషన్స్ను అదే పనిగా చూపిస్తే విలువ ఉండదు. సింహ గర్జన విని ఎందుకు అడవిలో జంతువులు భయంతో వణికిపోతాయో తెలుసా? సింహం గర్జించింది అంటే ఏదో ఒక జంతువుని వేటాడుతుందని భయం వాటిలో పుడుతుంది కాబట్టి. అదే సింహం సెకండ్కి ఒకసారి గర్జించడం మొదలు పెడితే కొంతకాలానికి ఆ గర్జన కూడా ఓ అరుపులా భావించి ఏ జంతువు కూడా దాన్ని పట్టించుకోదు. నిజమే కదండి. ఇక ఒకరితో ఒకరిని పోల్చడం సరికాదు. సింహం ఎప్పటికీ కుక్కలా విశ్వాసం చూపలేదు కదా. కుక్క ఎప్పటికీ కూడా అడవికి రాజు కూడా కాలేదు. ఎవరి స్థానంలో వారే గొప్పవారు. ఇక ఎవరికి భయపడొద్దు. ఎవడబ్బ సొమ్మేం తినడం లేదు కదా, ఈరోజు మాత్రమే నీది, రేపు బోనస్ లైఫ్. బ్రతికితే సింహంలా బ్రతకాలి. కుక్కలా ఎదురు చూడకు, గొర్రెలా తలాడించొద్దు. గుర్తుంచుకోండి, విర్రవీగేవాడిని విర్రవీగనివ్వు, హేళన చేసేవాడిని చెయ్యనివ్వు. నీ ధర్మం నువ్వు నిర్వర్తించు. ఇక అలాగే సమయం రావాలే కానీ కర్మ ఎవ్వరినీ కూడా వదిలిపెట్టదు. ఇక ఇష్టం, ఈర్ష్య రెండు మన మనసుకు తెలిసిన భావాలే. అదేమిటో, ఒక మనిషి ఇష్టంగా చూస్తే అతను చేసే చెడు కూడా మంచిగానే చూపిస్తుంది, కనిపిస్తుంది. మరేంటో, ఈర్ష్య ఉన్న మనిషి చేసే ప్రతి పని మనకి చెడుగానే కనిపిస్తుంది. ఏదైనా సరే మనం చూసే దాంట్లోనే ఉంటుంది. అర్థమైంది కదండి. కష్టమైనా ఇష్టమైనా సరే కన్నీటి నుండే కలిసి పుట్టాలి. అవమానాల నుండే అనుకున్న లక్ష్యాలను సాధించే పట్టుదల పుట్టాలి. ఇక ఎవరైతే నన్ను తాగి ఎగతాళి చేశారో వారే నీ కోసం ఎదురు చూసేలా ఉన్నత శిఖరాలకు ఎదిగే మార్గం పుట్టాలి. అర్థమైంది కదండి. నీ లోపల రెండు తేడాలున్నాయి. ఒకటి భయం, ఇంకొకటి ధైర్యం. నువ్వు దేనికి ఆహారం వేస్తే అదే గెలుస్తుందని గుర్తుపెట్టుకో. అర్థమైంది కదండి. మనం ఎక్కడ పుట్టినా మంచిగా బ్రతకడం ముఖ్యం. బురదలో పుట్టిన కమలం అందంగా బయటికి విచ్చుకుని వస్తుంది. మన పుట్టుక సాధారణంగా ఉన్నా మన లక్ష్యం మాత్రం గొప్పగా ఉండాలి. సొంత వాళ్ళు, చుట్టుపక్కల జనాలు ఎంత అవమానిస్తున్నా సరే మౌనంగా ఉండు. నీ మౌనమే ఏదో ఒకరోజు తిరిగి సమాధానం చెప్పే రోజు కావాలి. ఇక ఆ రోజు ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి కాస్త ఓపిక పట్టండి. ఇక ఊపిరి ఉన్నంత వరకు పోరాడు. ఓటమి నీ కాళ్ళ దగ్గర, గెలుపు నీ కాళ్ళ ముందర ఉండిపోతుంది. దేవుడికి ఇవ్వాలనుకున్నవి పేదవారికి ఇవ్వండి. ఎందుకు అంటే నీ దగ్గర చేతులు చాచి అడుక్కునేంత పేదవాడు కాదు కదా ఆ దేవుడు. నిజమే కదండి. అలాగే ఒక్కటి నువ్వు కోల్పోతున్నావంటే మరొకటి అంతకంటే గొప్పది నీ జీవితంలో రాబోతోందని అర్థం. కోల్పోయిన దాని గురించి అతిగా ఆలోచించి మనసును పాడు చేసుకోకు. ఎప్పుడు ఎవరికి ఏమి ఇవ్వాలో ఖచ్చితంగా ఆ దేవుడికన్నీ తెలుసు. ఎవరైనా నిన్ను చూసి నీలా ఉండాలి అనుకోవాలే తప్ప, కానీ నీలా మాత్రం అస్సలు ఉండకూడదు అనుకునేలా నువ్వు బ్రతకకూడదు. ఏదైనా సరే పక్కవాడు ఏడుస్తుంటే అది చూసి నువ్వు ఆనందించొద్దు. ఎందుకు అంటే నీకు ఎందులో ఆనందం దొరుకుతుందో దేవుడు నీకు అదే ప్రసాదిస్తాడు కాబట్టి. మనిషి ఎలా బ్రతకాలనేది అది మరణం తెలుపుతుంది. అతడు ఎంత సంపాదించాడు అనేది భోగభాగ్యాలు, బ్యాంక్ బ్యాలెన్స్లు తెలిపితే అతడి శాశ్వత సంపాదన ఏంటి అన్నది అతను చనిపోయినప్పుడు ఈ ఇబ్బందులను కూడా లెక్క చేయకుండా అంత్యక్రియలకు హాజరయ్యే బంధుమిత్రుల సందోహం తెలుపుతుంది. అర్థమైంది కదండి. ఇక డబ్బుతో కొనలేనిది మంచి గుణం,
ఎప్పటికీ తీర్చలేనిది కన్నతల్లి రుణం, జీవితమంతా మర్చిపోలేనిది తండ్రి పడ్డ కష్టం. ప్రవర్తన మార్చుకోకుండా చేసిన తప్పులకు ఎన్ని క్షమాపణలు చెప్పినా సరే అది ద్రోహమే అవుతుంది. అర్థమైంది కదండి? నీ ప్రవర్తన వల్ల బాధపడ్డవారు నీ నుంచి కోరుకునేది క్షమాపణ మాత్రమే కాదు, మార్పు కూడా అని గుర్తుపెట్టుకో. ఇక పడిపోవడం, పైకి లేవడం, మీకు టైం రావడం, మళ్ళీ కొత్త యుద్ధాలు మొదలవ్వడం, ఇక ఇవి అందరి కథలో భాగమే. వాటన్నింటినీ దాటి ఒక వ్యక్తిత్వాన్ని నిర్మించుకో. ఏం జరిగినా సరే తట్టుకుని నిలబడేలా నిన్ను నువ్వు తయారు చేసుకో. ఇక ఆస్తులు సంపాదించలేదని కన్నవారి మీద, కోరికలు తీర్చలేదని ఈశ్వరుని మీద ద్వేషం పెంచుకోకు. కనీ పెంచడం వరకే కన్నవారి బాధ్యత, కాపాడడం వరకే ఈశ్వరుని బాధ్యత. సంపాదించడం, సాధించడం అనేది ఈ ప్రయత్నం మీద ఆధారపడి ఉంటుంది. నిజమే కదండి? పొందే హక్కు లేదని తెలిసినా కూడా పొందాలన్న ఆలోచన వస్తే అక్కడ మహాభారతం మొదలైనట్టే. అలాగే పొందే హక్కు ఉందని తెలిసినా కూడా త్యాగం చేసే మనసు వస్తే అక్కడ ఇంకొక రామాయణం మొదలైనట్టే. అనే నోర్లకు భయపడుతూ కూర్చుంటే అర్హత లేనివాడు కూడా 4 అని చూపిస్తాడు. కాబట్టి ఒక్కసారి అడ్డం తిరిగి చూడు. నీకు అడ్డు ఎవరు వస్తారో అది చూడు. ఒకరు నీకు చెడు చేసినంత మాత్రాన నువ్వు వారికి చెడు చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళే చెడిపోతారు. కలనులోని నీటి ప్రశాంతతను రాయి తాత్కాలికంగా చెడగొట్టొచ్చు, కానీ ఇక కాసేపటి తర్వాత చూడు, ఆ నీరు తేరుకుని నిర్మలంగా ఉంటుంది. రాయి మాత్రం అడుగునే ఉండిపోతుందని గుర్తుపెట్టుకోండి. అర్థమైంది కదండి? దేవుణ్ణి మనం నమ్మాలా వద్దా అనేది ముఖ్యం కాదు. ఇక ఈ లోకంలో ఎవరిని నమ్మలేని పరిస్థితి వచ్చినప్పుడు, అలాంటప్పుడు మాత్రమే నమ్మడానికి భగవంతుడు అవసరం. అబద్ధాలతో బ్రతకడం ఆ క్షణానికి బాగుంటుందేమో, కానీ ఇక ఏదో ఒకరోజు నవ్వుల పాలు చేస్తుంది. నిజం వల్ల ఆ క్షణానికి బాధపడినా జీవితాంతం తలెత్తుకుని బ్రతికేలా చేస్తుందని గుర్తుపెట్టుకోండి. ఎవరైనా ఏదైనా చెబితే వెంటనే అదే జ్ఞానమని నమ్మేయకండి. ఎందుకు అంటే జ్ఞానం కంటే అజ్ఞానం చాలా వేగంగా ప్రచారమవుతుంది. ఇక గీతలో కృష్ణుడు చెప్పాడు, తెలిసి మసులుకోండి. నీకంటే అందమైన వారు, నీకంటే తెలివైన వారు, నీకంటే బలమైన వారు, నీకంటే ధనవంతులు ఎందరో నీకంటే ముందే ఈ భూమి మీద నివసించారు. కానీ అందరూ వచ్చిన చోటికి తిరిగి వెళ్ళిపోయారు. ఎవరు శాశ్వతంగా ఈ భూమిపై ఉండిపోరు. అలాగే వారు చేసిన మంచి పనులే వారికి శాశ్వత కీర్తిని తెస్తుంది. అలాగే నువ్వు ఈ జన్మలో చేసిన మంచి పనుల వల్ల నువ్వు ఉన్నా లేకున్నా నీ పేరు మాత్రం ఈ భూమిపై చిరస్థాయిగా నిలిచి ఉంటుంది. కష్ట సుఖాలను సమానంగా స్వీకరిస్తూ ధర్మబద్ధంగా జీవించు. అది నీ కర్తవ్యం. ఇక ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి, కాస్త ఓర్పు సహనంతో ఉండి చూడండి. జీవితం నీకు చాలా పాఠాలు నేర్పుతుంది. ఓటమి ఓర్పు ఎరగరు. సహనంతో సాధ్యం కానిది ఏదీ లేదు. ఈ రెండు ఉన్నవాళ్ళు జీవితంలో ఎప్పటికీ కూడా ఓడిపోరు. ఇదే నిజమైన జీవిత సత్యమని తెలుసుకో. నీతులు నీడని ఇవ్వకపోవచ్చు, కానీ ఇక నిజాయితీలా బ్రతికేలా చేస్తాయి. సామెతలు సంపదనివ్వకపోతే మనలో ఆలోచనని జోడిస్తాయి. కొటేషన్లు కోరికలు తీర్చకపోవచ్చు, కానీ కొత్త అర్థాన్ని చెబుతాయి. మంచి మాటలు మరణాన్ని ఆపలేవు, కానీ మనశ్శాంతిని కలిగేలా చేస్తాయి. అందుకే ఎవరైనా 4 మంచి మాటలు చెబితే కొట్టిపారేయకుండా వినడానికి ప్రయత్నించండి. ఒకసారి కుండను ఎవరో అడిగారట, ఏమంటే నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే చల్లగా ప్రశాంతంగా ఉంటావు కదా, ఇక ఇది ఎలా సాధ్యమని. అప్పుడు కుండ,
నేనెప్పుడూ ఒకటే గుర్తుపెట్టుకుంటాను. నేను వచ్చింది మట్టిలో నుంచి, వెళ్ళేది కూడా మట్టిలోనికే. మధ్యలో ఈ ఆవేశం, గర్వం అవసరమా అని చిరునవ్వుతో చెప్పిందట. ఇక గుర్తుంచుకోండి, మనం చేసిన తప్పుల కంటే చేయని తప్పులకు మనల్ని తప్పుడు మనుషులుగా వేలెత్తి చూపించే వాళ్ళం. మనం చెప్పే ఎక్కువకు కూడా వాళ్ళు మంచివాళ్ళు అనిపించుకోవడానికి ఇక ఎప్పుడు ఎదుటివారిని ఎంత చెడ్డవాడిగా చూపించడానికైనా సరే అస్సలు ఆలోచించరు. నువ్వేంటో ఈ ప్రపంచానికి అర్థం కాకపోయినా సరే బ్రతికేయొచ్చు, కానీ ఇక నీకు మాత్రం నువ్వు అర్థం కాకపోతే మాత్రం ఈ ప్రపంచంలో ఎక్కడా కూడా బ్రతకలేవని గుర్తుపెట్టుకో. నిజమే కదండి. అలాగే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఏంటి అంటే ఒక ఆడది ఎప్పుడు ఓడిపోతుందో తెలుసా? తను ఎంతమందితో అయినా సరే పోరాడుతుంది, కానీ ఎంతమంది సరైనా ఎదుర్కొంటుంది. అలాగే తన మనసు పడ్డ మగాడి దగ్గర ఎప్పుడూ కూడా ఓడిపోతూనే ఉంటుంది. కారణం, కొంతమంది మగవాళ్ళు కూడా అంతే, తను మనసు పడ్డ అమ్మాయి దగ్గర ఓడిపోతూ ఉంటారు. దీనికి కారణం ఏంటి? ఎందుకంటే వాళ్ళ మీద చెప్పలేనంత ప్రేమ ఉంటుంది కాబట్టి. అర్థమైంది కదండి. సో చూశారు కదా ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో చాణక్యులు గారు ఏ మంచి మాటలను, ఏ మంచి సూక్తులను మనకి చెప్పబోతున్నారన్నది మనం రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం.